T20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ సాయంత్రం 7 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇక గెలుపుపై ఫోకస్ పెట్టిన ఇరు జట్లు తీవ్రంగా కసరత్తు చేశాయి. సూపర్ 8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత భారత జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే జింబాబ్వే జట్టుపై టీమిండియా భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం అప్పుడు భారత జట్టు సెమీఫైనల్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు జింబాబ్వే టీం పరిస్థితి కూడా సేమ్ భారత జట్టు లాగానే ఉంది. గెలిస్తేనే సెమీస్ ఛాన్స్, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు అందుబాటులో ఉన్నారు. వేణుగారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై ఓడిన తర్వాత ఇండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి ఈ మ్యాచ్కి సంబంధించి? బ్యాటింగ్ లైనప్ లో మార్పులు చేయాల్సిన అవసరం లేదండి. ఈవెన్ అభిషేక్ కూడాను హీ వాస్ ఫైండింగ్ ఫామ్. కొద్దిగా రెక్లెస్ షాట్స్ ఆడాల్సిన అవసరం లేకుండా నేను 6 ఓవర్ల వరకు ఉంటాను, 30 రన్స్ చేసిన అన్న పర్సనల్ టార్గెట్స్ పెట్టుకుని ఆడితే చాలు. టీంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కిషన్ కూడా యాక్చువల్లీ మీరు నోటీస్ చేయండి, అందరూ బుమ్రా వరకు ఒకటే ఆ సిల్లీ షాట్ ఆడి అవుట్ అయ్యారు. సో దట్స్ నాట్ ద వే టు ప్లే. ఇలాంటి పిచ్చెస్ లో వాళ్ళకి సపోర్ట్ దొరకట్లేదు ఆ షాట్ మేకింగ్ కి. సో కొద్దిగా తగ్గి ఆడితే కంఫర్టబుల్ గా గెలవచ్చు అగైన్స్ వెస్టిండీస్, అగైన్స్ జింబాబ్వే టుడే. అయితే ఈ మ్యాచ్ ని డెఫినెట్ గా కూడా మరి భారత ఏదైతే భవిష్యత్తు తేల్చే మ్యాచ్ గా చూడొచ్చు అంటారా ఈ రోజు జరిగే మ్యాచ్ ని? న్యాచురల్ కదండి, 2 మ్యాచ్లు గెలవాలి. ఇప్పుడు మన వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చాలా బాగా ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా గెలిచేసిందంటే మన వెస్టిండీస్ ని బీట్ చేసి జింబాబ్వేని బీట్ చేస్తే విల్ బి ది ఓన్లీ అదర్ టీమ్ దట్ హస్ 2 విక్టరీస్. సో ఆ విధంగా డైరెక్ట్ గా మళ్ళీ ఈ నెట్ రన్ రేట్ గొడవ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు మనం. వెస్టిండీస్ ఇవాళ గెలిస్తే కనుక ఇట్ బికమ్ స్లైట్లీ మోర్ కాంప్లికేట్. ఆ విధంగానే మనకి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, అయితే ఆ స్టేడియంలో పిచ్ కి సంబంధించి కూడా కొన్ని కీలక సూచనలు అదే విధంగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కీలక జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే పిచ్ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసే విషయం ఏమన్నా అవకాశం ఉందా? డ్యూ గురించి ఏదో చేస్తున్నారు, ఏదో దే ఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ ఏదో ఐ థింక్ యుఎస్ నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ డ్యూ పెద్ద ఫ్యాక్టర్ కాదండి. స్పిన్ ని ఆడటం బాగా జాగ్రత్తగా ఆడాలి. చాలా హెవీ టార్గెట్స్ పెట్టుకోకూడదు. 200 ట్రై చేసి 150 చేయటం కన్నాను 160 టార్గెట్ చేసి 170 చేయటం బెటర్. ఓకే, అయితే జింబాబ్వేపై టీమిండియా తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి, గెలుపు సాధ్యమే అంటారా? కంఫర్టబుల్ గా గెలవాలి, గెలుస్తుంది. చాలా ఫార్ సుపీరియర్ అండి. వీఆర్ బెటర్ దెన్ ది వెస్ట్ ఇండీస్, వీఆర్ బెటర్ దెన్ ది జింబాబ్వే సైడ్. 2 సైడ్స్ తో కంఫర్టబుల్ గా గెలవాలి మనం. జింబాబ్వే చాలా హెవీగా వెస్ట్ ఇండీస్ తో ఓడిపోవడం మనకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఇంకొక విషయం చూసుకుంటే అటు జింబాబ్వే సిచ్యువేషన్ కూడా సేమ్ భారత్ లాగానే ఉంది. అంటే గెలుపుపై ఆ టీం కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో మరి ఇండియా గెలుపు మరింత కష్టతరం కానుందా? అంత హెవీగా ఓడిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర స్పిన్ ఎక్కువ లేదు. దట్స్ ది డిసడ్వాంటేజ్. వాళ్ళ పేసర్స్ బాగా ఉంటారు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ లో పిచ్చెస్ అన్ని స్పిన్ ఎక్కువ సపోర్ట్ చేశాయి. సో అది మనకు పెద్ద అడ్వాంటేజ్. మన దగ్గర వెరైటీ ఆఫ్ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. సో ఇట్ ఇస్ నాట్ ఈజీ టు ప్లే. కుల్దీప్ లాంటి వాళ్ళని ఈ పిచ్ మీద ఆడటం అంత ఈజీ కాదని నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే స్పిన్ హెవీ ఉండాలి. ఫస్ట్ ఓవర్స్ లో ఆ పవర్ ప్లే లో కనీసం 1 ఓవర్ స్పిన్ ఉండాలి. 2 ఉంటే ఇంకా మంచిది. ఓకే, బౌలింగ్ ముఖ్యంగా స్పిన్నర్లు రాణించే ఛాన్స్ ఉందంటారా? వరల్డ్ కప్ అంతా స్పిన్నర్స్ రాణిస్తున్నారండి. ఫాస్ట్ బౌలర్స్ కూడా స్లోవర్ వన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారండి. చూడండి లుంగి నెగిడి మన స్లోవర్ బాల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. సో పిచ్చెస్ లో ఎక్కువ సపోర్ట్ లేదు కాబట్టి చేంజెస్ ఆఫ్ పేస్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. స్పిన్నర్స్ డామినేట్ చేశారు ఈ వరల్డ్ కప్ లో, మనం అందరం చూస్తున్నాం. ఓకే వేణుగారు, ఇప్పుడు చిదంబరం స్టేడియంలో ఇప్పటి వరకు కూడా మరి ఆడి గెలుపొందిన మ్యాచ్లు ఎన్ని? ఈ పర్టికులర్ టైంలో అందరూ స్టాండర్డైజ్ గా స్పిన్స్ ని సపోర్ట్ చేసే పిచ్చెస్ తయారు చేస్తున్నారు కాబట్టి
నాకు తెలిసి స్పిన్ సపోర్ట్ చేస్తే కనుక అబౌట్ 170, 175 చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పిచ్చెస్ ఎక్కువ డిఫరెంట్ గా ఎక్కడా లేవు. స్పిన్ ఎయిడింగ్ పిచ్ చిదంబరంలో కూడా ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఒకవేళ ఇండియా టాస్ గెలిచినట్లయితే బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిదా లేదంటే బౌలింగ్ ఎంచుకుంటే మంచిదా? చేసింగ్ కొద్దిగా కష్టంగా ఉంది. వరల్డ్ కప్ లో మనం చూసాము. కెప్టెన్స్ ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మ్మ్. మన దర్శన్ షనక చేసిన తప్పు అదొకటి. మ్మ్. సో ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలండి. సెకండ్ బ్యాటింగ్ చేయటం టర్నింగ్ పిచెస్ మీద అంత ఈజీ కాదు. కొద్దిగా తక్కువ స్కోర్ అయినా సెకండ్ బౌలింగ్ చేస్తేనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గెలవటానికి. ఓకే, అయితే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే ఎంత స్కోర్ చేస్తే మంచిది అంటారు? 165 కంటే తక్కువ చేస్తే చాలా కష్టం. మ్మ్. 165, 170, 175 చేసినాను. 175 చేసిన టీం చాలా గెలుస్తున్నాయి కాబట్టి కనీసం 170 దాటాలి. మ్మ్. అయితే ఇంకొక విషయం ఏంటంటే డ్యూకూర్ అనే ప్రత్యేక కెమికల్ మైదానంలో స్ప్రే చేయించారు, ఎందుకు? అదే ఆ డ్యూని కంట్రోల్ చేయడానికి. దట్ ఇస్ ద రీజన్ వై దే హావ్ ఓకే. డన్ ఇట్. అదే నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. వేరే టీమ్స్ అడగచ్చు ఇంతకు ముందు ఎందుకు చేయలేదన్న క్వశ్చన్ రావచ్చు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అసలు వేరే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారని ఒకసారి చూడాలి మనం. అదేవిధంగా అంటే అక్కడ అంతగా డ్యూ ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎక్కడ ఈ వరల్డ్ కప్ లో మనం ఎక్కడ పెద్ద డ్యూ ఎఫెక్ట్ అసలు ఎక్కడ చూడలేదు మనం. చాలా తక్కువ చూసాం. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అసలు ఫ్యాక్టర్ కాదని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.